నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. విదేశీ పెట్టుబడులు ఆకర్షించాలి, అభివృద్ధిని ప్రజల గడపదాకా తీసుకెళ్లాలి, రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా ఆకర్షణీయ కేంద్రంగా నిలబెట్టాలి, ఖజానాకు కనక వర్షం కురిపించాలి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, వచ్చిన ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మలుచుకోవాలి, ఓటు వేసి గెలిపించిన ప్రజలకు కొత్త దిశ చూపించాలి. పాలనంటే ఏంటి? ప్రజల ఆశలు నెరవేర్చే దిశగా అడుగులు వేయటమే నిజమైన విజన్ పాలిటిక్స్. అదే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు బిగిస్తున్నారు. పాత విధానాలు మరిపించేలా కొత్త నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ తరహాలో హైదరాబాద్లో టీ స్క్వేర్ ఐకానిక్ టవర్స్ నిర్మాణానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రపంచ స్థాయి ఆకర్షణతో రాష్ట్రానికి ఏం లాభాలు? డైనమిక్ టెక్ హబ్గా టార్గెట్ చేయడం వెనుక వ్యూహం ఏంటి? పోటీ సామర్థ్యానికి ప్రతీకగా నిలిచే ఈ ప్రాజెక్టు విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. వీఆర్ ఫాలో గురువు చంద్రబాబును శిష్యుడు రేవంత్ అనుసరిస్తున్నారా అనే ప్రశ్నకు అవును అనే సమాధానం ఇటీవల జరిగిన కొన్ని కీలక సంఘటనలతో స్పష్టమవుతోంది. భారత్ ఫోర్త్ సిటీగా హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలన్న లక్ష్యం, ప్రధాన నగరాలతో రవాణా అనుసంధాన ప్రణాళికలు, తాజాగా టీ స్క్వేర్ తరహాలో భారీ ఐకానిక్ టవర్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని ప్రాజెక్టుకు దగ్గరగా పోలికలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ వేల కోట్లతో ఐకానిక్ టవర్లు, దేశంలోని ప్రధాన నగరాలకు అనుసంధానించే రవాణా ప్రాజెక్టులు వేగంగా అమలవుతున్నాయి. కార్యాచరణ ఎవరు చేపట్టినా వెనుక ఉన్న లక్ష్యం మాత్రం ఒకటే, ఆయా రాష్ట్రాల అభివృద్ధి. ఈ దిశగా ఇరు ముఖ్యమంత్రులు పోటీగా ముందుకు సాగుతున్న తీరు గమనించదగినది. ఇది రాజకీయ పోలిక కాదు, అభివృద్ధి దిశలో వ్యూహాత్మక సమాంతరతను చూపించే విశ్లేషణ. టీ స్క్వేర్ అనేది హైదరాబాద్లోని రాయదుర్గం ప్రాంతంలో నిర్మించబోయే ఒక ఐకానిక్ టవర్. దీన్ని న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ తరహాలో తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్రానికి గుర్తుగా నిలిచేలా ప్రపంచ స్థాయి ఆకర్షణగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. ఈ టవర్ నిర్మాణం ద్వారా హైదరాబాద్ నగరానికి మరో విశిష్ట గుర్తింపు లభిస్తుంది. అంతర్జాతీయ బ్రాండ్లు, టెక్ కంపెనీలు, స్టార్టప్లు, వాణిజ్య సంస్థలు తమ అవుట్లెట్లు, కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఉద్యోగ అవకాశాలు పెంచడమే కాకుండా నగర ఆర్థిక వ్యవస్థను మరింత బలపరుస్తుంది. అలాగే ఈ ప్రాజెక్టు ద్వారా నగర శిల్పకళ, ఆధునికత, సాంకేతికతకు ప్రతీకగా నిలుస్తుంది. వి హబ్, టీ ఫైబర్ వంటి ఇతర ఐటీ మౌలిక సదుపాయాలతో కలిపి టీ స్క్వేర్ ప్రాంతం ఒక డైనమిక్ టెక్ హబ్ గా మారే అవకాశం ఉంది. ఇది కేవలం నిర్మాణం కాదు, తెలంగాణ అభివృద్ధికి, యువత ఆశయాలకు, ప్రపంచంతో పోటీపడే సామర్థ్యానికి ప్రతీకగా నిలిచే ప్రాజెక్టు. అధికారం అనేది పవర్ అని అందరూ అంటూ ఉంటారు. కానీ నిజానికి అది ఓ పవిత్ర బాధ్యత. ప్రజల కోసం నిత్యం తప్పించాలి, వారి ఆశల దిశగా అడుగులు వేయాలి. ప్రస్తుతం తెలంగాణలో అదే జరుగుతోంది. హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం ప్రాంతంలో ఐటీ రంగానికి కేంద్రంగా రూపొందించనున్న టీ స్క్వేర్ ప్రాజెక్టును అత్యంత ఆకర్షణీయంగా, ఐకానిక్ గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నవంబర్ నెలాఖరులోపు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టులో యాపిల్ వంటి అంతర్జాతీయ సంస్థల అవుట్లెట్లు ఉండేలా ప్రణాళిక రూపొందించాలని, ప్రత్యేకమైన డిజైన్లు పరిశీలించి భవనం ఆకర్షణీయంగా ఉండేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ, టీజీఐఐసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. అభివృద్ధి లక్ష్యాల దిశగా పాలనా శక్తి ఎలా పనిచేయాలో ఈ ప్రాజెక్టు ఒక ప్రతీకగా నిలవబోతోంది. టీ స్క్వేర్ అంటే ఏమిటి? తద్వారా ఏం సాధించవచ్చన్న డౌట్ రావచ్చు. ఇది మల్టీపర్పస్ హబ్ గా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం. ఎంటర్టైన్మెంట్, పర్యాటక, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేందుకు ఉపయోగపడేది. ఇందుకోసం ప్రైవేటు భాగస్వామ్యాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు, సెక్యూరిటీ, క్లీనింగ్, టెక్నికల్ మెయింటెనెన్స్ టీములను నియమించడం ద్వారా నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేస్తారు. అంతేకాక టీ స్క్వేర్ ను ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంగా మార్చేందుకు రోజువారీ ఈవెంట్లు, డిజిటల్ డిస్ప్లేలు, పబ్లిక్ ఎంగేజ్మెంట్లు, కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా స్థిర ఆదాయ వనరులు ఏర్పడతాయి. దీని ద్వారా నిర్వహణ ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించవచ్చు.
తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం స్పష్టంగా ఒకటే, ఖజానాకు లాభాలు రావాలి, ఉద్యోగ అవకాశాలు ప్రజల గడపదాకా చేరాలి. ఈ దిశగా ముందుకు అడుగువేసి T-Square ప్రాజెక్టు రాష్ట్రానికి అనేక విధాలుగా లాభదాయకంగా మారనుంది. ఇది ఒక ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా ఐటీ, స్టార్టప్, మీడియా, టూరిజం రంగాల్లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబోయే ఈ ప్రాంగణం గ్లోబల్ కంపెనీలకు ఆకర్షణగా మారుతుంది. మల్టీనేషనల్ సంస్థలు తమ కార్యకలాపాలు, డిజిటల్ స్టూడియోలు, ఈవెంట్ స్పేస్లు ఇక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, యువతకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రత్యేకించి T-Square రాకతో తెలంగాణకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుంది. రాష్ట్రాన్ని ఒక ప్రగతిశీల టెక్నాలజీ ఆధారిత గమ్యంగా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ఉంది. దిగ్గజ కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఇలాంటి ఐకానిక్ ప్రాజెక్టుల అత్యవసరం. ఇది రాష్ట్రానికి ఆర్థికంగా, సాంకేతికంగా, గ్లోబల్ కనెక్టివిటీ పరంగా కొత్త దారులు తెరుస్తుంది. T-Square తరహా ఐకానిక్ నిర్మాణాల ఆలోచన దేశంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోనే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అక్కడి చంద్రబాబు ప్రభుత్వం CRDA ద్వారా 4,688 కోట్ల అంచనాతో ఐకానిక్ టవర్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. ఈ టవర్లు రాష్ట్ర పరిపాలనా కేంద్రంగా, సమీకృత సచివాలయంగా, విభిన్న శాఖల కార్యాలయాలుగా అభివృద్ధి చేయబోతున్నారు. నిర్మాణం, నిర్వహణ, భద్రత, సదుపాయాల నిర్వహణ వంటి అంశాలు CRDA ఆధ్వర్యంలో ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి. ఈ తరహా ప్రాజెక్టుల ప్రయోజనాలు అనేకం. ప్రభుత్వ పరిపాలనకు సమీకృత పెట్టుబడులుగా, ఆకర్షణగా ఉద్యోగ అవకాశాల సృష్టి, నగర శిల్పకళకు ప్రతీకగా, అంతర్జాతీయ బ్రాండ్ల రాకకు వేదికగా, పర్యాటక అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ బలపరచడమే ప్రధాన ఉద్దేశం. ఇదే దిశగా తెలంగాణలో T-Square ప్రాజెక్టు కూడా ముందుకు వెళుతోంది. T-Square ప్రాజెక్టు తెలంగాణకు గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ అందించే దిశగా సాగుతోంది. తెలంగాణలో తలపెట్టిన T-Square నిర్మాణానికి ప్రేరణ న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్. అమెరికాకు ఇది ఆర్థిక, సాంస్కృతిక, పర్యాటక పరంగా అపార లాభాలు కలిగిస్తోంది. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ నగర కేంద్రాల్లో ఇది ఒకటి. రోజు లక్షల మంది సందర్శకులకి ఇక్కడికి చేరుతారు. దీనివల్ల పర్యాటక ఆదాయం పెరుగుతోంది. అంతేకాక టైమ్స్ స్క్వేర్ లో ఉన్న డిజిటల్ బిల్లు బోర్డులు, బ్రాండ్ ప్రదర్శనలు, ఈవెంట్లు అమెరికా బ్రాండ్ పవర్ ను ప్రపంచానికి చూపించే వేదికగా నిలుస్తున్నాయి. ఇది US సృజనాత్మకత, మార్కెటింగ్ నైపుణ్యం, మల్టీ కల్చరల్ స్పిరిట్ కు ప్రతీకగా మారింది. ఈ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని భారతదేశానికి చెందిన ప్రముఖ నేతలు కూడా టైమ్స్ స్క్వేర్ ను తమ రాష్ట్రాల కార్యక్రమాల ప్రచారానికి వేదికగా ఉపయోగించుకున్నారు. ఇదే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన T-Square కూడా టైమ్స్ స్క్వేర్ తరహాలో రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్, పెట్టుబడుల ఆకర్షణ, పర్యాటక అభివృద్ధి వంటి ప్రయోజనాలను అందించగలదని భావించవచ్చు. ఇది కేవలం నిర్మాణం కాదు, రాష్ట్రాన్ని గ్లోబల్ మ్యాప్ పై నిలబెట్టే వ్యూహాత్మక అడుగు. తెలంగాణలో ప్రతిపాదించిన T-Square నిర్మాణం అనంతరం నిర్వహణ బాధ్యతలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పటికీ స్పష్టంగా లేకపోయినా అమెరికాలోని టైమ్స్ స్క్వేర్ నిర్వహణ విధానం ఒక ఆదర్శంగా నిలుస్తుంది. అక్కడ టైమ్స్ స్క్వేర్ అలియన్స్ అనే నాన్ ప్రాఫిట్ సంస్థ ఈ ప్రాంత అభివృద్ధి, పరిశుభ్రత, భద్రత, ఈవెంట్ ప్లానింగ్, మార్కెటింగ్ వంటి అంశాలను సమగ్రంగా చూసుకుంటోంది. స్థానిక వ్యాపారాలు, ప్రభుత్వ శాఖలు, పర్యాటక సంస్థలతో కలిసి పనిచేస్తూ టైమ్స్ స్క్వేర్ ను ప్రపంచ స్థాయి ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆదాయపరంగా చూస్తే హోటళ్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, షాపింగ్ సెంటర్లు, డిజిటల్ బిల్బోర్డులు ద్వారా సంవత్సరానికి బిలియన్ల డాలర్ల ఆదాయం అమెరికాకు లభిస్తోంది. రోజుకు లక్షల మంది పాదచారులు, బ్రాండ్ ప్రెజెన్స్, టూరిజం, కమర్షియల్ లీజింగ్ ఇవన్నీ కలిపి టైమ్స్ స్క్వేర్ ద్వారా వచ్చే ఆర్థిక లాభాలను పెంచడంలో కీలకంగా నిలుస్తున్నాయి. ఈ సమగ్ర ప్రొఫెషనల్ నిర్వహణ విధానం తెలంగాణ T-Square ప్రాజెక్టుకు ఒక మార్గదర్శిగా మారుతుంది. ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం, బ్రాండ్ ప్రెజెన్స్, పర్యాటక ఆకర్షణ ఇవన్నీ సమన్వయంగా కలిపి దీర్ఘకాలికంగా లాభాలు, అభివృద్ధి, ప్రభావం కలిగించేలా T-Square రూపకల్పన జరుగుతోంది.
ఐకానిక్ టవర్స్ నిర్మాణం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. ఇది దక్షిణ భారతదేశం తన సామర్థ్యాన్ని, సాంకేతికతను, సృజనాత్మకతను ప్రపంచానికి చూపించేందుకు సిద్ధంగా ఉన్న సంకేతం. సౌత్ స్టేట్స్ ఇప్పటికే విద్య, ఐటీ, పరిశ్రమ, పర్యాటకం, సంస్కృతి వంటి రంగాల్లో దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు ఈ తరహా ఐకానిక్ నిర్మాణాల ద్వారా దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా తమ స్థానాన్ని బలపరిచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇది అభివృద్ధి కేంద్ర బిందువు. ఉత్తర భారతం నుంచి దక్షిణానికి మారుతున్న సంకేతంగా కూడా చూడవచ్చు. బ్రాండ్ ఇమేజ్, స్మార్ట్ సిటీలు, టెక్ హబ్లు, పర్యాటక ఆకర్షణ ఇవన్నీ సమన్వయంగా కలిపి దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగించేలా ఈ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. అంటే తెలుగు రాష్ట్రాలు దేశ ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక భవిష్యత్తుకు కీలకంగా మారేందుకు సిద్ధంగా ఉన్నాయన్న దానికి ఇది స్పష్టమైన సంకేతం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పాలన సాగిస్తూ ఉంటాయి. కానీ ప్రజల మదిలో నిలిచేలా నాటుకుపోయే అంశాలు మాత్రం ప్రణాళికాబద్ధంగా దూరదృష్టితో చేపట్టినవి మాత్రమే. ఆ దిశగా ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు హైటెక్ సిటీ, ఐటీ హబ్ అభివృద్ధి ద్వారా దేశవ్యాప్తంగా విజనరీ లీడర్ గా గుర్తింపు పొందారు. ఇప్పుడు ఐకానిక్ భవనాల నిర్మాణంలో కూడా ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు లాంటి నేతలకు రాజకీయంగా విశిష్ట గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి కేవలం నిర్మాణాలు కాదు, రాష్ట్ర అభివృద్ధికి, యువత ఆశయాలకు, పెట్టుబడుల ఆకర్షణకు ప్రతీకలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం T-Square ద్వారా తెలంగాణను గ్లోబల్ బ్రాండ్ గా నిలబెట్టాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గతంలో తెలుగునాట కేసీఆర్ 2 టర్మ్లు, జగన్ 5 ఏళ్ల పాటు పాలన సాగించారు. కానీ ఈ కాలంలో ఐకానిక్ ప్రాజెక్టులను చేపట్టలేకపోవడానికి అనేక కారణాలున్నాయి. ప్రాధాన్యతల లోపం, అంతర్జాతీయ ప్రమాణాలపై దృష్టి లేకపోవడం, రాజకీయ ధోరణితో కాలం వృధా చేయడం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అభివృద్ధి, పెట్టుబడులు, యువతకు అవకాశాలు అనే అంశాలపై ప్రజల్లో పెరిగిన ఆసక్తి, గ్లోబల్ కనెక్టివిటీ అవసరం, బ్రాండ్ ఇమేజ్ నిర్మాణం వంటి అంశాలు ఈ తరహా ప్రాజెక్టులకు ప్రేరణగా మారాయి. సంపద సృష్టించడం అంటే కేవలం భవనాలు కట్టడం కాదు. ఆ భవనాల ద్వారా ఉద్యోగాలు, పెట్టుబడులు, పర్యాటకం, సాంకేతికత, సంస్కృతి కలగలిపి రాష్ట్రానికి దీర్ఘకాలిక లాభాలు, ప్రజలకు అవకాశాలు, దేశానికి గర్వకారణంగా మారేలా ఉండాలి. ఈ దిశగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు లాంటి నేతలు ముందడుగు వేస్తున్నారని చెప్పవచ్చు. దేశంలో ఇప్పటికే పేరొందిన నగరాలు ఉన్న ఐకానిక్ భవనాల నిర్మాణ ఆలోచనలు మాత్రం తెలుగు రాష్ట్రాల్లోనే ముందుకు రావడం కొందరికి ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ దీని వెనుక ఉన్న ఆలోచన ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలు ఇప్పటికే ఆర్థిక, సాంకేతిక, వాణిజ్య కేంద్రాలుగా స్థిరంగా అభివృద్ధి చెందాయి. నగర శిల్పకళ, బ్రాండ్ ఇమేజ్, అంతర్జాతీయ కనెక్టివిటీ పరంగా ఈ నగరాలకు ఇప్పటికే గుర్తింపు ఉంది. అందువల్ల ఈ నగరాల్లో ప్రత్యేకంగా ఐకానిక్ టవర్ల నిర్మాణం ద్వారా బ్రాండ్ నిర్మాణం అవసరం అనిపించకపోవచ్చు. అలాగే స్థల పరిమితులు, నగర ప్రణాళిక పరిమితులు, భూసేకరణ సమస్యలు, రాజకీయ ప్రాధాన్యతలు కూడా ఇలాంటి ప్రాజెక్టులకు అడ్డంకిగా మారవచ్చు. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు తమను గ్లోబల్ వేదికగా నిలబెట్టాలన్న దృష్టితో టైమ్స్ స్క్వేర్ తరహా నిర్మాణాల ద్వారా కొత్త దిశలో అడుగులు వేస్తున్నాయి. ఇది దక్షిణ భారతదేశం తన సామర్థ్యాన్ని, సృజనాత్మకతను, పెట్టుబడుల ఆకర్షణను ప్రపంచానికి చూపించేందుకు సిద్ధంగా ఉందన్న స్పష్టమైన సంకేతం, వ్యూహాత్మక అడుగులకు నిదర్శనం. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ ఆలోచనకు అద్దం పడుతున్నాయి. చదువు, మేధస్సు అనేవి పరస్పర సంబంధం కలిగి ఉండవు అనే ఆయన వ్యాఖ్య ఆలోచన శక్తికి ప్రాధాన్యతనిచ్చే దృక్పథాన్ని సూచిస్తోంది. అంటే అభివృద్ధికి కేవలం విద్యార్హతలు కాదు, దూరదృష్టి, సృజనాత్మకత, ప్రజల అవసరాలపై అవగాహన, కార్యాచరణే కీలకం. నేటి పోటీ ప్రపంచంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, భారత్ 4th సిటీ, T-Square వంటి ప్రాజెక్టులు తెలంగాణను గ్లోబల్ అభివృద్ధి పథంలో నిలబెట్టే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి అంటే భవిష్యత్తును ఊహించి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే విధానాలను రూపొందించడం. T-Square వంటి నిర్మాణాలు, భారత్ 4th సిటీ వంటి ఆవిష్కరణలు ఇవన్నీ తెలంగాణను పెట్టుబడులకు, టెక్నాలజీకి, పర్యాటకానికి కేంద్రంగా మార్చే దిశగా సాగుతున్నాయి. ఇది ఆలోచన పరంగా, వ్యూహాత్మకంగా
ప్రజల అవసరాలపై దృష్టి పెట్టిన నాయకత్వానికి సంకేతం. చదువు ఒక సాధనం మాత్రమే, కానీ ఆ సాధనాన్ని ఎలా ఉపయోగించాలో తెలిసిన నాయకత్వమే నిజమైన అభివృద్ధికి మార్గదర్శి. అభివృద్ధి అనేది కేవలం నిర్మాణాల పరిమితి కాదు, అది నాయకత్వ దూరదృష్టికి ప్రతిబింబం. విజనరీ నాయకులు తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలు, ప్రజల అవసరాలపై అవగాహన, సాంకేతికత, పెట్టుబడులు, పర్యాటకం వంటి రంగాల్లో సమన్వయంతో రూపొందించే ప్రణాళికలు, ఇవే రాష్ట్ర భవిష్యత్ మలిచే మార్గాలు. T-Square వంటి ప్రాజెక్టులు, భారత్ పోర్ట్ సిటీ వంటి ఆవిష్కరణలు తెలంగాణను గ్లోబల్ మ్యాప్పై నిలబెట్టే ప్రయత్నాలు మాత్రమే కాదు, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే సాధనాలు. చదువు ఒక సాధనం మాత్రమే, కానీ ఆ సాధనాన్ని ఎలా ఉపయోగించాలో తెలిసిన నాయకత్వమే నిజమైన అభివృద్ధికి మార్గదర్శి. పాలనలో పటిమ ఉంటే, ప్రణాళికలో స్పష్టత ఉంటే, ప్రజల ఆశలకు ప్రతిస్పందన ఉంటే అభివృద్ధి అనేది ఒక లక్ష్యం కాదు, ఒక జీవన విధానంలా మారుతుంది. సరికొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తున్న రేవంత్ ప్రభుత్వం ప్రజల ఆశలకు ప్రతిస్పందనగా విజయ ఫలాలు అందుకోవాలని ఆశిద్దాం.